అందరికి హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇడ్లీకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ అన్నిటికీ కాంబినేషన్గా సరిపోయే పచ్చడి అయితే తయారు చేద్దాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. ఇంట్లోనే వస్తువులతో దీన్ని బాగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక 2 చెంచాల నూనె అయితే పోసుకుందాము. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. మనకు అన్ని టిఫిన్స్లో కూడా సూపర్గా ఉంటుంది. సంగటికి కూడా, వేడి వేడి సంగటిలో కూడా చాలా బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, ఒక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ సన్న కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు శనక్కాయ గింజలు అంటే పల్లీలు వేసుకొని ఒక్క 2 నిమిషాలు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ టమాటా పల్లి పచ్చడి అంటే శనక్కాయ గింజల పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది కాంబినేషను. ఇప్పుడు దీంట్లోనే మనము ఒక 2 ఎండుమిరపకాయలని 2గా చేసి కట్ చేసి వేసుకుందాము. కారం తగ్గట్టుగా. స్పైసీగా తినవైతే ఒక ఎండుమిరపకాయ వేసుకోవచ్చు. 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే మనము ఒక పెద్ద సైజు టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఈ పచ్చడి వచ్చేసి నేను 2 సరిపోయే విధంగా చేస్తున్నానండి. మీరు క్వాంటిటీ ఎక్కువగా అంటే క్వాంటిటీ పెంచుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత కూడా ఒక్క 2 నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పులుపు కోసం కొద్దిగా చింతపండు అయితే వేసాను. ఆల్రెడీగా మనకు టమాటాలు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండుని చూసి వేసుకోవాలి. అలాగే 4 తెల్లగడ్డ పాయలు అంటే వెల్లుల్లిపాయలు 4 పాయలు వేసుకొని ఇది కూడా ఒక సిగ్నల్ లాగా ఫ్రై చేసుకుందాం మనము. స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లడానికి ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టేద్దాము. ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అన్నీ వేసుకొని మనము పల్స్ మోడ్లో అయితే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే మెత్తగా అయినా చేసుకోవచ్చండి. ఇది ఏ విధంగా మనకు బరగ్గా ఉన్న బాగుంటుంది, పచ్చడి నైస్గా ఉన్నప్పుడు బాగుంటుంది. మొత్తం ఇందులో వేసిన మెంతులు, జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడిలో. ఎందుకంటే మనం ఎక్కువ వేపినా కూడా, కొద్దిగా వేసినా కూడా దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మీరు మెత్తగానే పట్టుకోవచ్చు, బరగ్గా అయినా పట్టుకోవచ్చు. నేనైతే 2 విధాలుగా పట్టానండి. ఫస్ట్ పల్స్ మోడ్లో పట్టాను, అలాగే ఇప్పుడు మెత్తగా పట్టాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే నీట్గా తీసేద్దాము. చూసారు కదా, మన టేస్టీగా ఉండే గుమగుమలాడే మంచి ఫ్లేవర్తో టేస్ట్తో ఉండే టమాటా పల్లి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పోపు అయితే పెట్టుకునేద్దాం. పోపులో కొద్దిగా ఉద్దిపప్పు, ఆవాలు, అలాగే కరివేపాకు వేసి పోపు పెట్టుకొని దీంట్లో వేసుకొని కలిపేయడమే. మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పచ్చడి అయినా అనొచ్చు, చట్నీ అయినా అనొచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తని వేడి వేడి ఇడ్లీలో సర్వ్ చేసుకున్నాము. మల్లెపువ్వు లాంటి ఇడ్లీలో ఈ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈ చట్నీ అనేది మీకు దోశ, పూరి, చపాతీ, పొంగల్, అలాగే వేడి వేడి సంగట్లు కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీతో మాతో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము. సూపర్ కాంబినేషన్ ఇడ్లీకి అయితే. ఇది చేయడం కూడా చాలా ఈజీ కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ మీ.